హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసిన నువ్వు తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడవచ్చునా? ఆకాశం అంతే. ఎస్, బరాబరి చెప్తున్నాం. 6 అడుగుల బుల్లెట్, తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్ అన్న. గుర్తుపెట్టుకో, నీలాగా చెక్క తుపాకుడు కాదు. వీరులాగా బుల్లెట్లు దడదడ ఉన్నా కూడా బాంబుల వర్షం కురిసిన, బారుపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. హరీష్ అన్న వెనుకకు పోయినాడు. ఏమన్నా నెరవేట్ల నీలాగా వెనుకకు పోయిందా? అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం. నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే. హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ. ఎంతనయ్యా నువ్వు? అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు. నువ్వు 3 అడుగులు, అది 6 అడుగులు. ఇది ఎక్కడున్నది, ఇది ఎక్కడున్నది? ఒకసారి చూసుకో సారు. కాళ్ళ కింద నువ్వున్నావు, ఆకాశంలో తల అయినున్నది. మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి. అది ఏమంటారు చూడు, తిట్టవో తిట్టించుకోవద్దు.